లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను దోశ చూపిస్తానండి. ఇది మన ఈ పిండి అండి. ఇది మన ప్రోటీన్ పౌడరు నేను తయారు చేశాను కదా, ప్రోటీన్ పౌడర్. అది యూట్యూబ్లో పెట్టానండి. అది వీడియో చూడండి ఒకసారి. అది ప్రోటీన్ పౌడర్, ఇందులో మినుములు, మినప్పప్పు, అన్ని డ్రై నట్స్ అన్నీ వేయించి చక్కగా పొడి చేశాను అనమాట. ఆ పొడి కొంచెం గోధుమ పిండి కలిపానండి. అందులో మినుము, డ్రై నట్స్ అన్నీ ఉన్నాయి కదా. చక్కగా వాటితో ఇప్పుడు దోశ వేస్తున్నానండి. దోశ వేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ. చూపిస్తాను చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగోండి, ఒక్క 10 నిమిషాలు నానబెట్టాను అంతే. పిండి సూపర్ ఉంటుందండి దోశ. టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఉప్పు వేసాను అంతే. మీరు కావాలంటే కారము అన్నీ వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు కారం తినలేనండి, ఇష్టం ఉండదు. అందుకే నేను పచ్చిమిరపకాయలు వేయలేదు. ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర. సూపర్ టేస్టీ దోశ అండి. ఇది అద్దరిపోతుంది దోశ. ఏమీ లేదు, కొంచెం గోధుమ పిండి, ఒక 4 స్పూన్లు గోధుమ పిండి కలిపానండి. ఒక 2 స్పూన్లు అవి మల్టీ అన్నీ కలిపాను కదా, డ్రై నట్స్. అది ఈ పౌడర్ అండి, అది ప్రోటీన్ పౌడర్ అని చేశాను, పెట్టాను వీడియో. అది ప్రోటీన్ పౌడరు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అది పాలల్లోకి పిల్లలకి కలిపి ఇవ్వచ్చు. చక్కగా జావలా కాసుకొని తాగొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిదన్నమాట ఈ పౌడరు. అన్నీ డ్రై నట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అక్రూట అన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులో. చాలా చాలా టేస్టీ, చాలా చాలా బలము, హెల్దీ అన్నమాట ఈ దోశ. ఇందులో గోధుమ పిండి కలిపాను. గోధుమ పిండి కలిపి కొంచెం ఉప్పు వేసి ఓ 10 నిమిషాలు నానబెట్టాను అంతేనండి. ఈ పిండి చూసారా అంత చక్కగా ఉందో. మన దోశల పిండిలాగా కలిపేసుకొని దోశ వేసుకోవడమే. చక్క బోల్డన్ని విటమిన్స్ ఇందులో మనకి. చక్కగా అంతా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇదిగో చూసారా చక్కగా కలిపోయింది దోశ. అదిగోనండి, సూపరు. ఎంత చక్కగా వచ్చిందో చూసారా దోశ. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్గా కానీ వేసుకోవచ్చు, లేదంటే చక్కగా ఇలాగా నైట్ టైము డిన్నర్గా కూడా వేసుకోవచ్చు. ఎంత హెల్దీ అనమాట ఈ దోశ. వీడియో ఉంది చూడండి. వీడియో ప్రోటీన్ పౌడర్ చేశాను. చక్కగా ఆ పౌడర్ కలిపాను అనమాట. గోధుమ పిండి ఆ పౌడర్ కలిపా అంతే. కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసా. అదిగండి దోశ. చూసారా ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. సూపర్ కదా. ఇందులో కాంబినేషన్గా నేను ఆవకాయ పెరుగండి. ఇది సూపర్ ఉంటుంది. ఆవకాయ పెరుగు, కొంచెం ఆవకాయ పచ్చడిలో మనం పెరుగు వేసుకున్నాం వండుకొని దోశల్లోకి సూపర్ ఉంటుంది అన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. సూపర్. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని. ఏమీ లేదు, కొంచెం పచ్చడి తీసుకోవడం, అందులో పెరుగు కలుపుకోవడం అంతే. ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇందులో. చక్కగా ఆవకాయ పెరుగు సూపర్. దీని కాంబినేషన్ సూపర్, అదిరిపోద్ది. ఏ దోశలోకైనా బాగుంటుందండి అది. మనం పప్పు చట్నీ చేసుకున్న సైడ్ అల్లం పచ్చడిలాగా ఇది కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మాగాయ పెరుగు వేసుకుంటాం కదా, అలానే ఆవకాయ పెరుగు సూపర్. ఇదిగోనండి అయిపోయింది దోశ. అదిగోనండి
అదిగోనండి, చూసారా? సూపర్ కదా, సూపర్ కదా. ప్రోటీన్ పౌడర్తో గోధుమ పిండి కలిపి దోశ వేశాను. ఆవకాయ పెరుగు చట్నీ, సూపర్ సూపర్, టేస్టీ టేస్టీ, హెల్దీ హెల్దీ, చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.